జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక 5 ఏళ్ల హిందూ చిన్నారి జనంతో నిండిన ప్రాంతంలో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. రోజులు గడిచిపోయినాయి, నెలలు కూడా జరిగిపోయినాయి, సంవత్సరాలు కూడా జరిగిపోయినాయి. కానీ ఆ చిన్నారి జాడ మాత్రం ఎక్కడా కూడా దొరకల. చివరకు ఆమెను వెతికి తీసుకురావాలని న్యాయం కోరిన వాళ్ళపైనే పోలీసులు అర్ధరాత్రి చర్యలకు దిగినారనే వార్తలు బయటికి రావడంతో ఈ ఘటన మరొకసారి సంచలనంగా మారింది. ఏది మన భారతదేశంలో అనుకుంటారేమో, కాదు, పాకిస్తాన్లోని సింధు ప్రాంతానికి చెందినటువంటి ఆ చిన్నారి పేరు ప్రియా కుమారి. ఆమె ఒక సాధారణ హిందూ కుటుంబానికి చెందినటువంటి బాలిక. 2021 ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక హిందూ ఉత్సవం జరుగుతున్న ప్రాంతానికి పోయింది. అక్కడ భక్తులకు నీళ్లు అందిస్తున్న సమయంలో కొద్దిసేపటికే ఆమె కనిపించకుండా పోయింది. మామూలుగా అంటే ఇప్పుడు కాదులే, ఏదైనా పల్లెల్లోనూ అట్లా ఏదైనా మనం ఏదైనా ఊరేగింపులు, ఉత్సవాలు, ఏదైనా పండుగలు చేసుకున్నా, లేకపోతే పెళ్లిళ్ళలోనూ, ఏదైనా శుభకార్యాలకు అలాంటి చోట కొంతమంది సరదాగా పిల్లలు వచ్చి మనం బంతుల్లో కూర్చోంటే వచ్చి నీళ్ళు అవి పోస్తా ఉంటారు. అదే మా నీళ్లు పోస్తా అనేది ఎట్లా పోయిందో కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం కూడా వెతికినారు. పాప కనిపించిందా అని చెప్పేసి వాళ్ళ బంధువులందరినీ కూడా అడిగినారు. పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. అధికారుల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగినారు. అయినా ప్రియా కుమారి ఆచూకీ మాత్రం దొరకల. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, దాదాపు 5 ఏళ్లు గడిచిపోయినా ఆ చిన్నారి ఎక్కడ ఉందో చెప్పే స్పష్టమైనటువంటి సమాచారం బయటకైతే రాల. ఒక తల్లి తన బిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకుంటాంది. ఒక తండ్రి తన కుమార్తె తిరిగి వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. ప్రేమ అట్టుంటుంది, లేకపోతే 5 ఏళ్ల ముందు పోయింది, అది కూడా ముండాకోరు కొంపలు ఉండేటటువంటి పాకిస్తాన్ లో. ఇంకా ఎదురు చూడటం ఏంది, ఎట్లా వస్తుంది అనుకున్నారు. కానీ పాకిస్తాన్ లోని హిందూ వ్యతిరేక వ్యవస్థ మాత్రం ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయాల. అర్థమవుతుందా? ప్రియా కుమార్ని వెతికి తీసుకురావాలని మన హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు, స్థానిక ప్రజలు అందరూ కూడా కలిసి నిరసనలు చేయడం ప్రారంభించారు. ఎక్కడ? పాకిస్తాన్ లో. అదృశ్యమైనటువంటి ప్రియాతో పాటు ఇతర హిందూ క్రైస్తవ బాలికలకు కూడా న్యాయం చేయాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. అంటే కనిపించకుండా పోవడం అనేది పాకిస్తాన్ లో సర్వసాధారణం. ఏది? ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు. రోజులు గడిచినా సరే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆ నిరసన మరింతగా బలపడిపోయింది. ఆ చిన్నారిని వెతికి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాల్సినటువంటి పోలీసులు, అధికారులు అదే చిన్నారి కోసం న్యాయం అడిగిన వాళ్ళపైనే చర్యలు తీసుకున్నారు. ఎంత దారుణమయ్యా! ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరికి బాధతో పాటు కోపంతో కడుపు రగిలిపోయింది. అయితే అర్ధరాత్రి పోలీసులు నిరసన చేస్తున్న చోటుకు వచ్చి అక్కడ వేసిన టెంట్లన్నీ కూడా తొలగించేశారు. నిరసనను ముందుండి నడిపిస్తున్న వాళ్ళను పట్టుకుని తీసుకెళ్లిపోయినారు. చిన్నారి ఎక్కడుందో కనుక్కోలేని పోలీసులు, అధికారులు ఆమె కోసం న్యాయం అడిగిన వాళ్ళను మాత్రం వెంటనే పట్టుకొని తీసుకోమినారు. పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. ఒక హిందూ కుటుంబానికి చెందిన చిన్నారి కనిపించకుండా పోయినా సరే సమాధానం ఉండదు. అదే కుటుంబం తమ చిన్నారికి న్యాయం చేయాలని రోడ్డెక్కితే మాత్రం పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళపైనే చర్యలు తీసుకుంటారు. ఇది ప్రియా కుమారి కుటుంబం ఒకటే ఎదుర్కొన్న అన్యాయం కాదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎన్నో హిందూ కుటుంబాలు ప్రతిరోజు కూడా ఇలాంటి భయంతోనే బిక్కుమని బతుకుతున్నాయి. హిందూ ప్రాంతంలో హిందూ బాలికలను ఎత్తుకెళ్లడం, బలవంతంగా మతం మార్చడం, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి ఘటనలు చాలా కాలంగా నిత్యకృత్యంగా జరుగుతానే ఉన్నాయి. ఇలాంటి ఘటన జరిగిన ప్రతిసారి కూడా బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్లు అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతానే ఉన్నాయి. అయినా సరే పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ మైనార్టీలకు న్యాయం మాత్రం జరగడం లేదు కాదు, జరగదు. ప్రియా కుమారి ఘటన కూడా పాకిస్తాన్ లో హిందూ కుటుంబాలు పడుతున్న బాధను మరొకసారి ప్రపంచానికి చూపించింది. ప్రపంచం అంతా కూడా మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే దేశాలు, ఆయా సంస్థలు పాకిస్తాన్ లో తమ చిన్నారి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ హిందూ కుటుంబం బాధను కూడా ఒకసారి చూడాలా. నాకు తెలిసి వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా కనపడవు. వాళ్ళ దృష్టిలో మైనార్టీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, వీళ్ళు మాత్రమే మైనార్టీలు. భారతదేశంలో మైనార్టీలు అనే వాళ్ళు ఎంత స్వేచ్ఛగా, ఎంత స్వతంత్రంగా బ్రతుకుతున్నారో మనం కూడా స్వచ్ఛానే ఉన్నాం. వాళ్ళ పండుగలేమో వాళ్ళు ఎంచక్క బాగా హ్యాపీగా, సంతోషంగా జరుపుకుంటారు. అలాంటిది ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన మన హిందువులు శ్రీరామనవమి జరుపుకోవాలన్నా, శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలన్నా, హోలీ జరుపుకోవాలన్నా, వినాయక చవితి జరుపుకోవాలన్నా, దసరా ఉత్సవాలు జరుపుకోవాలన్నా మనం బిక్కుమని బతకాలా. ఎందుకంటే ఏ పక్క నుంచి ఏ జిహాదీ గాడు వచ్చి రాళ్ళ దాడి చేస్తాడో, ఎవడొచ్చి ఏం చేస్తాడని మనం భయపడతా బతకాలా. కానీ వాళ్ళకి ఈ దేశంలో అలాంటి టెన్షన్ ఏమి కూడా ఉండదు. అర్థమైందా? అయినా ఏంటంటే ఇక్కడ ఏది భారతదేశంలో మైనార్టీలకు స్వేచ్ఛ లేదని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది హిందూ వ్యతిరేకులు, భారతదేశ వ్యతిరేకులంతా కూడా నోటికొచ్చినట్టు కారు కూతలు పోస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ లో మైనార్టీలు, హిందువులు ఏ విధంగా అన్యాయాలకు, అగాత్యాలకు గురవుతారో ఇది మాత్రం వాళ్ళకి వినపడదు, కనపడదు. సరే, మనం చేయగలిగిందల్లా ఒకటే, ప్రియా కుమారి క్షేమంగా తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థించండి. దేశాలు వేరైనా, సరిహద్దులు వేరైనా ఒక తల్లి బాధ ఎక్కడ
ఎక్కడైనా కూడా ఒకటే. అంతెందుకు, పశువులు ఎక్కడైనా చనిపోతే వాటి బిడ్డలు, ఆ దూడలు కావచ్చు ఏవైతే ఉంటాయో అవి ఎంత బాధపడతా ఉంటాయో మీరు ఒకసారి గమనించండి. నేను ఈ రోజు కూడా చూసే ఒక న్యూస్ లో, ఆ కర్ణాటకలో ఒక కాఫీ తోటలో ఒక ఏనుగు చనిపోతే దాని బిడ్డ ఒక గోన్న ఏనుగు, అది పడతా ఉండే మానసిక వేదన బాధ ఒక నాటికి కాదు. అంటే పశువులకు జంతువులకి ఆ విధంగా ఉంటే ఇంకా మనుషులకి ఎట్లుంటుంది? ఒక తండ్రి ఎదురుచూపు ఎక్కడైనా కూడా ఒకటే. ఒక చిన్నారి కన్నీరు ఎక్కడైనా కూడా మనసును కదిలించేదే. మొత్తానికి ఈ చిన్నారి క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు ఈ ఘటన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వెంటాడుతానే ఉంటది. ఒక చిన్నారిని వెతకలేని పోలీసులు అధికారులు ఆమె కోసం న్యాయం అడిగిన వాళ్ళని మాత్రం అర్ధరాత్రి వచ్చి పట్టుకొని తీసుకోబోయినారు. పాకిస్తాన్ లో హిందువులకు దక్కుతున్న న్యాయం మాత్రం ఇదిగో ఇదే. ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి నిజం కూడా ఇదే. చూసారా మిత్రులారా, మన హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఈ బాధాకరమైన వార్త ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.